హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియో ఏంటనేది మీకు అర్థమయ్యే ఉంటుందండి. మన బుజ్జి గణపతి వస్తున్నాడు కదా! వినాయక చవితి వస్తుంది కదా! అందుకోసమని నేను ఇలా ఒకే వీడియోలో 2 ప్రసాదాలు మీకు చూపిస్తున్నాను. అవి కూడా ఒకేసారి పిండి ఉడకబెట్టుకొని ఉంచుకొని 2 ప్రసాదాలు రెడీ చేస్తున్నానన్నమాట. రెండింటికి కూడా ఒకటే కొలత. చాలా బాగా అర్థమవుతుంది ఎవరు చూసినా సరే. అలాగే చాలామందికి ఈ తాలికలు గట్టిగా రావడం లేదా విడిపోవడం, ఈ ఉండ్రాలు విరిగిపోయి పేస్ట్ కింద అయిపోవడం అలా వస్తూ ఉంటుందండి. అలా రాకుండా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపించాను. పూర్తిగా చూడండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటనేది చూద్దాము. నేను ఇలా 1 కేజీ బియ్యం పిండి మరపట్టించి రెడీగా పెట్టానన్నమాట. మెత్తగా పట్టుకోవాలండి. నేను అన్నీ కూడా ఈ కప్పుతోనే కొలిచి చూపిస్తాను కాబట్టి ముందు పిండి కొలిచేస్తున్నాను అన్నమాట. 2 కప్పులు పిండి తీసుకున్నాను. ఈ 2 కప్పుల పిండితోనే ఉండ్రాల పాయసం అలాగే బెల్లం తాలికలు కూడా రెడీ చేస్తానన్నమాట. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని కొంచెం దలసరిగా ఉన్నది తీసుకోవాలండి. 2 కప్పుల నీళ్ళకి 2 కప్పుల పిండికి 3 కప్పుల నీళ్ళు వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటే పిండికి కరెక్ట్గా సరిపోతుంది. అంటే నేను కొంచెం గుల్లగా రావడం కోసమని ఎక్కువ ఉడికించడం కోసం అలా చెప్తున్నాను. మీరు ఇంకాస్త తక్కువ వేసుకున్నా పర్వాలేదన్నమాట పిండిని బట్టి. అలాగే చిటికెడు ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలన్నమాట. ఈ ఉండ్రాళ్ళు తాలికలు చప్పగా రాకుండా టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకుంటే. అందులోనే కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని ఈ నీళ్ళు బాగా మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు కలుపుకుంటూ ఈ పిండి వేసేసుకోవాలండి. పలచగా అయినట్టు అనిపిస్తుంది, గట్టిగా అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఏం కంగారు పడకుండా చక్కగా కలిపేసుకుంటే పిండి ముద్దగా రెడీ అవుతుందన్నమాట. ఇలా చేసుకుంటే నోట్లో వేసుకుంటే అలా వెన్నలా కరిగిపోతాయండి. అంత బాగా వస్తాయన్నమాట. చాలా బాగుంటాయి. చూసారు కదా! ఇలా కలుపుకోవాలి. నేను కలుపుతుంటే గరిటె కూడా విరిగిపోయిందండి. గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఇలా గరిటెతో బాగా అదిమి కలపాలి. నేను ఇలా కలిపే వరకు కూడా స్టవ్ ఆన్లోనే ఉంచాను. కలిపిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తాను అన్నమాట. అలాగ 1 నిమిషం పాటు పిండిని మగ్గనివ్వాలి. ఇలా చేయడాన్ని ఏమంటారంటే పిండి ఉక్క పెట్టడం అంటారనమాట. మా అమ్మ అలాగే చెప్పేది. పిండిని ముందుగా ఉక్క పెట్టుకుని ఉంచుకోవడం అని అంటారు, లేదా ఉడకబెట్టుకోవడం అని కూడా అనొచ్చు. పిండి కొద్దిసేపు అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలండి చల్లారబెట్టుకోవడం కోసమని. ఇది గోరువెచ్చగా ఉండగానే మనం ముద్ద చేసుకోవడానికి ట్రై చేస్తే విడివిడిగా అయిపోకుండా చక్కగా ముద్ద అవుతుందన్నమాట. నేను చేతికి తడి చేసుకుని ఇలా పిండి అంతా కూడా ముద్దలాగా రెడీ చేసుకున్నానండి. నేను ఈ ఒక్క పిండితోనే 2 చేస్తున్నాను కాబట్టి 2 పార్ట్ల కింద చేసుకున్నాను అన్నమాట. సమంగా 2 ముద్దలు చేసుకున్నాను ఈ పిండిని. చూసారు కదా! పిండి మరీ గట్టిగా ఉండకుండా ఇలా స్మూత్గా ఉండాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మరొక గిన్నె పెట్టుకోవాలండి. నేను అయితే కంచు పాత్ర పెట్టాను అన్నమాట. ఇప్పుడు ఇందులో 4 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. అర్థమవుతుంది కదా! 1 కప్పు పిండికి 1.5 కప్పు నీళ్ళు వేసుకుని పిండి ఉడకబెట్టాను. ఉడికిన తర్వాత ఉండ్రాళ్ళ కోసమని 4 కప్పులు నీళ్ళు వేసాను అన్నమాట. ఈ పిండిని ఇలా చిన్న చిన్న ఉండ్రాళ్ళ కింద చేసుకుంటే గణపయ్య ఇష్టంగా తింటాడు. మన ఇంట్లో మన బుజ్జి గణపయ్యలు కూడా బాగా తింటారనమాట. ఇలా చిన్న చిన్నవి చేసుకుంటే బాగుంటాయండి. మరి పెద్దవి కాకుండా ఇలా చేసుకోండి ఎవరైనా సరే. ఇప్పుడు నీళ్ళు కొంచెం వేడైన తర్వాత బెల్లం వేసేసుకోవాలండి. నేను ఇక్కడ ఒకటి మర్చిపోయాను అనమాట.
నీళ్ళు పెట్టిన తర్వాత ఒక 3 స్పూన్లు సగ్గుబియ్యం వేసుకుని ఉడికించుకోవాలన్నమాట. నేను అది మర్చిపోవడం వల్ల మళ్ళీ వేడి నీటిలో సగ్గుబియ్యం నానబెట్టి తర్వాత కలిపాను. మీరు మాత్రం స్టార్టింగ్లో నీళ్ళు పెట్టినప్పుడు మాత్రం కొంచెం సగ్గుబియ్యం ఉడికించుకున్న తర్వాత బెల్లం వేసుకోండి. బెల్లంలో సగ్గుబియ్యం వేస్తే ఉడకవన్నమాట. ముందే ఉడికించేసుకోవాలి. చూసారు కదా, వేడి నీటిలో ఉడకబెట్టింది 3 స్పూన్లు అనమాట, అంత అయింది. కొంచెం ఉడికిపోతాయి అన్నమాట వేడి నీటిలో ఉడకబెడితే. ఇప్పుడు వాటిని నేను వేసి ఒక క్షణం మళ్ళీ ఉడకనిచ్చాను. బెల్లం వేసాం కాబట్టి అంత త్వరగా ఉడకవన్నమాట. ఇంక ఇవన్నీ 1 బై 1 వేసేసుకుంటే అవే ఉడుకుతాయి కదా అని నేను వేస్తానండి. ఇక ఉండ్రాలు కూడా నేను రెడీ చేసుకున్నాను, చూసారు కదా. ఇప్పుడు బెల్లం తాలికలు రెడీ చేస్తున్నాను అనమాట. అంటే పిండితో రెడీ చేస్తున్నాను. వీటిని నా చిన్నప్పుడు అయితే పాములు అనేవాళ్ళం అన్నమాట. మా అమ్మ అయితే చాలా ఎక్కువ పిండి ఉడకబెట్టి ఉంచేదండి. అంటే చాలా ఎక్కువ వండేది అందరికీ పెట్టడం కోసమని. పెద్ద గిన్నెతో వండేదన్నమాట. ఆ రోజు అంతా కూడా అదే పని కింద ఉండేది మాకు చిన్నప్పుడు. ఈ తాలికలు చేసుకోవడానికి కొంచెం వరిపిండిని అలా వేసుకుంటూ చేసుకుంటే సన్నగా వస్తాయండి, చేతికి కూడా అంటుకోవన్నమాట. చూసారా, ఇలా చేసుకోవాలి. ఇక సగ్గుబియ్యం కూడా వేసాక కొంచెం ఉడికింది కదండి. ఇప్పుడు ఉండ్రాళ్ళన్నీ వేసేసుకోవాలి. ఉండ్రాళ్ళు వీటిల్లో కొంతమంది పాలు కూడా వేసుకుంటారండి, ఆప్షనల్ అన్నమాట. నేను పాలు అయితే వేయలేదు. వీటిని ఎలా చేసుకుంటారనేది మీకు మళ్ళీ చూపిస్తున్నాను వివరంగానే. ఇలా నేను ఇదివరకు అయితే పీట మీద చేసేదాన్ని అనమాట. ఇది కూడా కొత్తదే కదా అని దీని మీద చేస్తున్నానండి. వరిపిండి వేసుకుంటే చేతికి అంటుకోదు. కొంతమంది ప్లేట్ మీద కూడా చేసేస్తారు, అంటే అలవాటు అనమాట. ఎలా అలవాటు అయితే అలా చేసేసుకోవచ్చు. కానీ ఇవి లావుగా రాకుండా కొంచెం సన్నగా చేసుకుంటే బాగా ఉడుకుతాయండి. ఇవి కూడా రెడీ చేస్తాను అనమాట, పక్కన పెట్టుకోవడమే. ఈ ఉండ్రాళ్ళు అయిపోయిన తర్వాత బెల్లం తాలికలు కూడా రెడీ చేసుకోవచ్చు. ఇక వీటిని చూసారా, చాలాసేపు ఉడికినాయండి. ఇవి వేసిన తర్వాత మూత పెట్టకూడదు అన్నమాట. మూత పెడితే విరిగిపోతాయి ఆవిరికి. ఇంకా ఇవి పాకంలో బాగా ఉడికినాయి అని అనిపించిన తర్వాత ఒక 1½ స్పూను వరిపిండిని కొద్దిగా నీళ్ళలో కలిపి వేసుకోవాలి. అలా వేసుకుంటే జ్యూసీగా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయి, ఉండ్రాళ్ళు కూడా ఉడికిపోయినాయండి. ఇప్పుడు పిండి వేసాం కాబట్టి ఇలా ఒక్కసారి ఉడికిన తర్వాత పక్కన దించేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా, చాలా బాగా కనిపిస్తుంది. ఈ ఉండ్రాళ్ళు అంటే వినాయకుడికి చాలా ఇష్టం అన్నమాట. అలాగే కుడుములు కూడా చేస్తారండి. కుడుములు అయితే వరి నూకతో చేస్తానన్నమాట నేను. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపి దించేసుకోవడమేనండి. తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని గిన్నెలోని అందులో జీడిపప్పు, కిస్మిస్ వేయించుకొని కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసాను, బాగుంటుంది కదా అని. అది కూడా ఫ్రై చేసుకుని ఈ ఉండ్రాళ్ళు పాయసంలో కలిపేసుకోవడమేనండి. రెడీ అయిపోయినట్టే అనమాట ఉండ్రాళ్ళ పాయసం. మంచి టెక్స్చర్తో చాలా టేస్టీగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా బాగుందండి. ఉడికేప్పుడు నెయ్యి వేసాము, లాస్ట్లో కూడా కొంచెం నెయ్యి వేసాం కదా ఇవన్నీ వేయించడానికి. అందుకని టేస్ట్ అయితే మరింత పెరిగిందనమాట. అది పలచగా ఉందనిపిస్తుంది కానీ కొంచెం చల్లారేసరికి కొంచెం దగ్గరకు వస్తుందండి. చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కగా అనిపిస్తుంది అనమాట. వేయించుకున్నవన్నీ ఇందులో కలిపేశాను. ఆ క్లిప్ మిస్ అయింది. మూత ఇలా కొంచెం సైడ్గా పెట్టుకోవాలండి, లేదా
ఆవిరి వచ్చేసి చెమట పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు బెల్లం తాలికలకి సేమ్ క్వాంటిటీతో 4 కప్పులు నీళ్ళు వేసుకుని వేరొక గిన్నె పెట్టుకున్నాను. అందులో 1 కప్పు మాత్రమే బెల్లం వేస్తున్నానండి. అంటే ముందు దాంట్లో నేను కొంచెం 1 ½ వేసాను కదా బెల్లం, ఇందులో తక్కువ వేస్తున్నాను అనమాట. అంటే ఇలా 1 కప్పు వేసుకుంటే సమానంగా సరిపోతుంది. ఇంకాస్త తియ్యగా ఉండాలి కాబట్టి మా పిల్లలకి అందులో 1 ½ వేసాననమాట. ఎవరికైనా షుగర్ ఉండి బెల్లందే కదా కొంచెం తినొచ్చు పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు 3/4 కప్పు వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది మీరు అలా తినడానికి. నేను 1 కప్పు వేసింది చాలా బాగా సరిపోయిందనమాట. అంటే బెల్లాన్ని బట్టి కూడా ఉంటుంది, ఒక్కొక్కటి తియ్యగా ఉంటుంది, ఒక్కో బెల్లం కొంచెం ఉప్పుగా ఉంటుంది కదా, అది చూసుకుని కూడా వేసుకోవాలి. ఇక ఆ నీళ్ళు పెట్టిన తర్వాత బెల్లం వేసి మూత పెట్టేశాను కదండి. ఇప్పుడు ఉండ్రాళ్ళ పాయసాన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఆ నీళ్ళు మరిగిన తర్వాత తాలికలు వేసేసుకొని కలపకుండా అలా వదిలేయాలండి, మూత కూడా పెట్టకూడదన్నమాట. ఒకసారి ఇలా తిప్పాలన్నమాట, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. అలా తిప్పితే బెల్లం అన్నింటికి అవి కొంచెం ఇప్పుడే వేసాం కాబట్టి 1 నిమిషానికి ఉడకడం మొదలవుతుందన్నమాట. అలా ఉడికి దగ్గర పడిన తర్వాత సేమ్ మళ్ళీ ఉండ్రాళ్ళ పాయసంలో ఎలా వేసామో అలాగే కొంచెం వరిపిండి కలుపుకొని వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, బెల్లం తాలికలు అయితే మరీ ఈజీగా అయిపోయినాయండి, ఎక్కువ ఉడికే పని కూడా లేదనమాట. ఇంకా ఉండ్రాళ్ళను కొంచెం ఉడికించాం కానీ ఇదైతే ఇంకా తక్కువ సమయంలో అయిపోయిందనమాట. ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకోవాలి, తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలన్నమాట. అంటే జీడిపప్పు కిస్మిస్లు కూడా వేయించేసాను, ఎందుకంటే ముందు చూపించాను కదా, ఇంకా దీనికి కూడా చూపిస్తే లేట్ అవుతుంది కదా అని వాటిని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేశానండి. కలిపిన వరిపిండి వేసాక ఇలా ఒక ఉడుకు ఉడకనిచ్చి కొంచెం నేనైతే ఎండు కొబ్బరి వేస్తున్నానండి, పచ్చిది వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే పచ్చిది కొబ్బరి వేసినా ఎండు కొబ్బరి వేసినా ఎక్కువ నిల్వ ఉండదన్నమాట. కొబ్బరి వేయకుండా చేస్తే 2 days ఉంటుంది. అంటే ఇష్టంగా దాచుకుని తినేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కొబ్బరి వేయకుండా చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే 2 రోజులు ఉంటుందన్నమాట. కొబ్బరి కూడా వేసాక చూసారు కదా ఉడుకుతుంది. అలా ఉడుకుతున్నప్పుడు ఇవి వేయించుకుని జీడిపప్పు కిస్మిస్ వేసుకొని కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని దేవుడికి ప్రసాదంగా నివేదించడమేనండి. 2 ప్రసాదాలు కూడా రెడీ అయిపోయినాయి. చూస్తున్నారు కదా, ఒక్కసారి పిండి కలుపుకున్నామంటే ఇలా 2 ప్రసాదాలు చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో మన పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. గణపయ్యకి కూడా చాలా ఇష్టం ఈ 2 కూడా, తెలిసిందే కదండి మీకు. కొంతమంది పాల తాలికలు చేస్తారు, కొంతమంది బెల్లం తాలికలు కంపల్సరీ చేస్తారు, కొంతమంది ఓన్లీ కుడుములే పెట్టుకుంటారండి. ఎవరిష్టం వాళ్ళదనమాట. ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుందని నేను పోస్ట్ చేస్తున్నానండి. చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. చూసారు కదా, 2 కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి. మళ్ళీ మీ ముందు ఉంటా.